మనం జనరల్ గా కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం, డెవాప్స్ లో ఇన్ని టూల్స్ ఉన్నాయి, ఇన్ని టూల్స్ నేర్చుకోవాలా, చాలా కష్టం అవుతుంది, చాలా టూల్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలా, కొంచెం భయంగా ఉంది, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనంటే ఇంత నేర్చుకొని భయంగా ఉంది అన్నటువంటి కాల్స్ నాకు వచ్చాయి. మన దగ్గర జాయిన్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్ డైరెక్ట్ గా నేనే మాట్లాడుతుంటాను కాబట్టి అటువంటి కాల్స్ లో కూడా నేను చాలా ఇన్పుట్స్ రిసీవ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 100 అడ్మిషన్ ఉంటే 100 అడ్మిషన్ లో 30% ఆల్రెడీ డెవాప్స్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్సే, ఆల్రెడీ వాళ్ళు డెవాప్స్ XYZ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైన్ అయినటువంటి స్టూడెంట్సే వస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడుంది అని ఐడెంటిఫై చేసినప్పుడు కూడా ఎలా అంటే మన సైడ్ కూడా మిస్టేక్స్ ఉంటాయి, ప్రతి దిక్కడ కూడా మిస్టేక్స్ ఉంటాయి అనమాట. ఎందుకని వీళ్ళు భయంతో వచ్చేస్తున్నారు, మళ్ళా నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నారు అని అంటే నేను అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేశాను అనమాట. భయం ఎలా క్రియేట్ అవుతుందనంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే అది జావా కానీ, పైథాన్ కానీ, .NET కానీ, గో లాంగ్వేజ్ కానీ, సి లాంగ్వేజ్ కానీ, C++ అయినా, అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఆ చెప్పేటువంటి ట్రైనరు ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి కనుక కవర్ చేస్తుంటే అతనికి ఆ ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగే, ఆ ఫండమెంటల్స్ కానీ బాగా బిల్డ్ చేస్తే అతనికి ఆ డెవాప్స్ మీద ఇంట్రెస్ట్ బాగా కలుగుతుంది. ఎంతో మంది వండర్ఫుల్ ట్రైనర్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హై లెవెల్లో చెప్పుండొచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని హై లెవెల్లో డిస్కషన్స్ జరిగినప్పుడు ఎవరైతే నాన్-IT కెరీర్ గ్యాప్ నుంచి వచ్చుంటారో, కొత్తగా డెవాప్స్ కి రావాలని అనుకుంటారో, వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్టు ఏంటంటే ట్రైనర్ అన్అవైలబిలిటీ ఉండడం, ఒకవేళ వాళ్ళ బిజీ వాళ్ళ షెడ్యూల్లో ఉండొచ్చు, ఆ స్టూడెంట్స్ డౌట్ స్టక్ అయిపోవడం, ఇల్లు ప్రాక్టీస్ చేయకపోవడం స్టూడెంట్స్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లం ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ ని సింప్లిఫై చేసి ప్రోగ్రామింగ్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనుకోండి, ట్రీస్ తీసుకున్నారంటే ఆ ట్రీస్ చెప్పే విధానాన్ని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ అట్రాక్ట్ అవ్వాలి, ఆ స్టూడెంట్ ఆ కాన్సెప్ట్ని ఇంకొక కాన్సెప్ట్తో ఇంప్లిమెంట్ చేసుకొని లింక్ చేసుకొని చేయగలగాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్లో క్యూబర్నెటీస్ చెప్తున్నాను, లేదు టెరాఫామ్లో రీసోర్స్ బ్లాక్స్ గురించి చెప్తున్నాను, లేదా ప్రొవైడర్ బ్లాక్ గురించి చెప్పాను. అది నేను నేర్చుకున్న విధంగా నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను, ఆపోజిట్ పర్సన్కి అర్థం కాదు. అది స్టూడెంట్ మైండ్ సెట్ తెలిసి ఉండాలి, స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక బ్యాచ్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు, నాన్-IT వాళ్ళు ఉంటారు, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉంటారు, వర్కింగ్ వాళ్ళు ఉంటారు, ఫ్రెషర్ వాళ్ళు ఉంటారు, అందరినీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇటువంటి వే ఆఫ్ లెర్నింగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. కోర్స్ కంప్లీట్ అయిపోయినా కానీ మనం అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదని. డోంట్ వరీ గైస్, మీరు ఎక్కడన్నా నేర్చుకున్నా కానీ నో ప్రాబ్లం, దాన్ని మీరు 100% మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. మీ ట్రైనర్తో కనెక్ట్ అవ్వండి. ఉదయాన్నే 9 o'clockకి 10 o'clockకి మీ ట్రైనర్ కాల్ చేయండి. ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా చూడండి. లేదు వాళ్ళు ఏ టైంలో ఫ్రీ అని చెప్తే ఆ టైంలో కనెక్ట్ అయ్యి నీ ప్రాబ్లమ్స్ ఏముంటాయో మొత్తం డిస్కస్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది గైస్. ఇది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనంటే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు, కంటెంట్ ఫండమెంటల్స్ నుంచి వాళ్ళకి అర్థం కాకపోవడం ఉండొచ్చు. ఇప్పుడు మేము చెప్పేటి కూడా కొంతమందికి రీచ్ కాకపోవచ్చు అనమాట. అందుకనేసి నేనేం చేస్తానంటే ఆఫ్లైన్లో స్టూడెంట్స్తో మీట్ అవ్వడం, దాని తర్వాత కాల్స్లో మాట్లాడుతూ ఉండడం. కావాలని నేను సాటర్డే సండే ఫ్రీ టైంలో కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేసి అప్ టు డేట్ ఉన్నారా, ఎక్కడన్నా మీరు స్టక్ అయిపోయి ఉన్నారా, ఇటువంటి ఇన్పుట్స్ని కూడా తీసుకోవడం, ఇట్లా ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ గైస్, ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.